అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. త్వరగా రా భూమి, వస్తున్నానండి అంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి పరుగున వచ్చింది. అతను ఎక్కువసేపు వెయిట్ చేయడం కష్టమని ఇక భూమి కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు అక్షయ్. అవును, అత్తయ్య వాళ్లకు చెప్పలేదు. ఇలా వెళ్తే బాగోదు. ముందు ఇంటికి పదండి, అత్తయ్య వాళ్ళకి చెప్పి వెళ్దాం. నేను కాల్ చేసి చెబుతానులే. వద్దండి, అది పద్ధతి కాదు. మార్నింగ్ వచ్చేటప్పుడు తెలిస్తే నేనే చెప్పేదాన్ని. అబ్బా, కాల్ చెయ్యి మామ్కి, చెబితే వినొచ్చుగా. సరే అయితే నేను ఇంటికి తీసుకెళ్తాను కానీ మీ ఇంటికి తీసుకెళ్ళను అంటుంటే మొండి మొగుడు అని గునుక్కుంటూ వసుంధరకి కాల్ చేసింది. చెప్పు భూమి, అత్తయ్య మీకు విషయం చెప్పాలి. ఏంటి? నాన్నగారు మార్నింగ్ కాల్ చేశారు. ఒక 2 రోజులు పుట్టింటికి రమ్మంటున్నారు అత్తయ్య. ఆయనను కూడా. వెళ్ళాలా? సరే భూమి, దీనికి పర్మిషన్ అడగాలా? వెళ్ళండి అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేసింది. ఇక వసుంధరతో మాట్లాడిన తర్వాత హాయిగా అనిపిస్తుంటే పుట్టింటికి వెళ్తున్న సంతోషం భూమి ఫేస్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ఫేస్ ఏంటి అలా వెలిగిపోతోంది? అవును మరి, అమ్మాయిలకి పుట్టింటికి వెళ్తున్నామంటే ఎక్కలేని సంతోషం వస్తుంది. అది మీకు అర్థం కాదులే. ఎందుకంటే మమ్మల్ని మీ ఇంట్లో పెట్టుకుంటారుగా. మీరేం చక్క మీ పేరెంట్స్తో ఉంటారు. మేము మాత్రం అందరినీ వదిలేసి మీ దగ్గరికి వస్తాం మీకోసం. ఆ విషయం మీకు మాత్రం అర్థం కాదు అంటుంటే అంత కష్టపడుకుంటూ రానవసరం లేదులే, అక్కడే ఉండిపో. ఏంటి, నేను ఏదో క్యాజువల్గా అంటుంటే మీరేంటి అంత సీరియస్గా తీసుకుంటున్నారు? అంతే కదా మరి, కష్టపడుకుంటూ రావడం ఎందుకు? అంతేలే, మీకేంటి మగాళ్ళు, మీకు తోచింది మాట్లాడతారు అంటూ తల తిప్పేసుకుంది. ఇక ఇద్దరి మధ్య మాటలు కరువై భూమి ఇంటి ముందు కారు ఆపడంతో టక్కున తల తిప్పి చూసింది. తన పిట్టుళ్ళు కనిపించడంతో ఎక్కడ లేని సంతోషం ఆమె ఫేస్లో వచ్చి చేరింది. గబగబా కారు దిగి ఎగ్జైటింగ్గా లోపలికెళ్తుంటే ఇంకా కారు దిగని అక్షయ్ గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసి పరుగున కారు దగ్గరికి వెళ్ళింది. ఏంటి, మీరు దిగకుండా అలాగే కూర్చున్నారు? దిగండి అంటూ డోర్ ఓపెన్ చేసింది. తమరు పుట్టిల్లు కనిపించగానే భర్త గారిని మర్చిపోయారు కదా, అందుకే ఇటు నుండి ఇటే వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నా. అయ్యో సారీ అండి, పుట్టిల్లుని చూసిన ఆనందంలో మర్చిపోయాను. అదే అంటున్నా, ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నన్ను మర్చిపోవని నమ్మకం ఏముంది? ప్లీజ్ ప్లీజ్, అస్సలు మర్చిపోను. అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను అంటూ అతని చెయ్యి పట్టుకుంది. ఇక తప్పక దిగి ఆమెతో పాటు లోపలికెళ్ళాడు. ఇంట్లోకి వస్తున్న కూతుర్ని అల్లుని చూసి అపర్ణ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మీరు అక్కడే ఆగండి. వాళ్ళు గడప లోపల కాలు పెడుతుండగా ముందుగా వేస్తున్న అడుగు ఆమె మాటతో అక్కడే ఆగింది. ఇక పరుగున వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకుని వచ్చి కూతురికి అల్లుడికి దిష్టి తీసి ఎడమ చేతితో బొట్టు పెట్టి లోపలికి రమ్మనింది. కుడికాలు లోపల పెట్టి ఇంకా తను చెప్పినట్లుగానే లోపలికొచ్చారు ఇద్దరు. ఇలా ఉన్నారు అల్లుడు గారు? బావున్నామత్తయ్య. ఇలా ఉన్నావు తల్లి అంటూ కూతుర్ని హత్తుకుంది. ఇక వాళ్ళ అమ్మని చుట్టేసి కబుర్లు చెప్పింది. కాసేపు కూర్చోండి అల్లుడు గారు అంటూ సోఫా చూపించగానే వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అక్షయ్. హలో బావా అనగానే తల తిప్పి చూశాడు. అవినాష్ తన ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వస్తున్నాడు. హాయ్ అంటూ చిన్నగా నవ్వాడు అక్షయ్. ఇక అందరూ ఎవరికి వాళ్ళు ముచ్చట్లలో మునిగారు. అపర్ణ అందరికీ కాఫీ తీసుకొని వచ్చింది. కాఫీ తాగుతూ ఆఫీస్ ఎలా ఉంది? పర్లేదు బావా, బానే ఉంది. సర్లే, మీరు ఫ్రెష్ అయ్యిరండి, డిన్నర్ చేద్దురు. వచ్చినప్పటి నుండి ముచ్చట్లతోనే గడిపేశామంటూ రూమ్కి పంపించింది. మీరు ఫ్రెష్ అవ్వండి, రండి అంటూ టవల్ పట్టుకొని నిలబడింది. ఆర్ యూ హ్యాపీ నౌ అన్నాడు. అవునండి, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అతన్ని హత్తుకుంది భూమి. ఆమె సంతోషాన్ని చూస్తుంటే అతనికి కూడా హ్యాపీగా అనిపించింది. ఇక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అక్షయ్. భూమి కూడా మరో వాష్రూమ్కి వెళ్ళిపోయింది. చెప్పండి, అల్లుడి గారు భూమి ఇద్దరూ వచ్చారు. అవును అపర్ణ, నేనే రమ్మని చెప్పాను. వెళ్ళినప్పటి నుండి మన ఇంట్లో ఒక్క నిద్ర కూడా చేయలేదుగా, అందుకే అంటుంటే అప్పుడే మెట్లు దిగుతూ కనిపించారు అక్షయ్ భూమి. ఇలా ఉన్నారు అల్లుడు గారు అని నవ్వుతూ పలకరించాడు. బావున్నాను మావయ్య అంటూ దగ్గరికి రాగానే భూమి తండ్రిని హత్తుకుంది. కూతురు తల నిమురుతూ కూర్చోండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ కూతురితో ముచ్చట్లలో మునిగిపోయారు. అంతలో విరాట్ కూడా రావడంతో అల్లుడు ఇప్పుడే వస్తున్నావా, రారా అంటుంటే అక్షయ్ ఫేస్ ఒకలాగా మారిపోయింది. ఈయనేంటి ఇలా చూస్తున్నారు? చిన్నగా నవ్వి మీరెప్పుడొచ్చారో అక్షయ్ గారు అని అడిగాడు విరాట్ అతని పక్కన కూర్చుంటూ. 2 hours బ్యాక్
అన్నాడు. ఇక అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే భూమి, అపర్ణ అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. అవినాష్, అక్షయ్, విరాట్ ముగ్గురు బిజినెస్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటుంటే భూమి ఫాదర్ మాత్రం ఇల్లు నిండా ఉన్న తన వాళ్ళని చూస్తూ అతనికి మనస్సు నిండిపోయింది. మీరు కూడా కూర్చోండి మామ్ అన్నాడు అవినాష్ అక్కని తల్లిని చూసి. భూమి, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అనింది అపర్ణ. నువ్వు కూడా కూర్చో అమ్మా, అందరం కలిసి తినేద్దాం అనింది. ఇక అందరూ తినడం పూర్తి చేసుకొని గార్డెన్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని నిద్రకి ఉపక్రమించారు. భూమి బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన వాళ్ళిద్దరికీ కళ్ళు పెద్దవైతే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రూమ్ అంతా మల్లెపూలు, గులాబీలతో చాలా కలర్ఫుల్గా అలంకరించారు. అపర్ణ దగ్గరికొచ్చి పాల గ్లాస్ భూమి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్షయ్ అపర్ణ వస్తుందని తెలిసి అక్క నుండి వెళ్ళిపోతే భూమి మెల్లగా లోపలికెళ్ళింది. విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని కనిపించాడు అక్షయ్. చిన్నగా నవ్వింది. బెడ్ మీద ఉన్న రోజ్ తీసి ఆమె మీదకి విసిరాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అతన్ని చూడగానే కొంటెగా చూస్తున్న కన్నయ్యని తలపించింది ఆమెకి. ఇక దగ్గరికెళ్ళి పాల గ్లాస్ అతని చేతిలో పెట్టి తల కిందకి దించి అతని పక్కన కూర్చుంది. ఇది మనకు ఫస్ట్ నైట్ అనుకుంటున్నావా? అంత సిగ్గుపడిపోతున్నావు? ఆల్రెడీ చాలా నైట్స్ అయిపోయాయి కదే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే మొదటిసారి కదా అనింది చిన్నగా గొనుగుతూ. సరే కానీ హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్? నిజంగా చాలా బాగుంది ఈ ఫీలింగ్. మీరు ఇలా మారుతారనుకోలేదు. చాలా నచ్చేస్తున్నారు నాకు తెలుసా. ఎందుకు ఏడిపించాలనిపించింది నన్ను అని మూతి ముద్దుగా పెట్టి అడుగుతుంటే నవ్వొచ్చింది అతనికి. ఎందుకంటే నువ్వలా ఏడిస్తే చాలా అందంగా ఉండేదానివి, చాలా నచ్చేదానివి నాకు, అందుకే ఏడిపించాను. బట్ స్టార్టింగ్లో మాత్రం నీ మీద కోపంతో ఏడిపించాను. అప్పుడు మాత్రం కోపమే ఉండేది, తర్వాత నువ్వు ఏడుస్తుంటే ఆనందం వచ్చేది. ఇప్పుడు నువ్వు పక్కనుంటే హ్యాపీగా అనిపిస్తోంది అంటూ ఆమెను అల్లుకుపోతుంటే, సరే కానీ నేనొకటి అడుగుతాను, మీరు బాధపడరు కదా? ఏంటది? పూర్వి ఎక్కడుందంటారు? తనని చూసి చాలా రోజులవుతుందండి అంటుంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న అక్షయ్ కోపంతో చూపు చూశాడు. ప్లీజ్ అండి, అలా కోపడకండి. తను ఎక్కడుందో చెప్పండి. ఏ ఎందుకు? మళ్ళీ మన కాపురంలో చిచ్చు పెట్టడానికా? అదేంటి అలా మాట్లాడుతున్నారు? మరింకేంటి? నీకు విరాట్కి పెళ్ళైపోయింది అని నన్ను ఎలా నమ్మించిందో తెలుసా? అందుకే నీ మీద చాలా కోపం ఉండేది. అందుకే నిన్ను వెతకలేదు. అసలు అది చెప్పేది నిజమో కాదో ముందు తెలుసుకోవాలి అనుకున్నాను. బట్ నీకు పెళ్లి కాలేదు అని తెలిసింది. అప్పటి నుండి నేను వెతకడం మొదలుపెట్టాను. నీకోసం ఎదురు చూశాను. ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ చేసేయ్. మంచి మూడ్ని స్పాయిల్ చేశావు అంటూ అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అక్షయ్. సారీ అండి అంటూ వెనకే వెళ్ళి అతని చేయి పట్టుకుంది. విడిపించుకున్నాడు చేతిని. ప్లీజ్ సారీ అంటూ అతని చుబుకం పట్టి గోముగా అడుగుతుంటే ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని, ఇంకోసారి మన ఇద్దరి మధ్యలోకి తన టాపిక్ తీసుకొచ్చావంటే దెబ్బలు పడతాయి. సరే ఇంకెప్పుడు తీసుకురాను అంటుంటే ఆమె తలకి అతని తలతో ఢీకొట్టి ఆమెను ఎత్తి రూమ్కి తీసుకెళ్లాడు. ఇక అక్క నుండి ఇద్దరు ప్రేమ విహారానికి వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు యథావిధిగా ఫ్రెష్ అయ్యి గుడికెళ్ళి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. భూమి అమ్మ వాళ్ళ ఇంట్లో 2 రోజులు గడిపి భూమిని తీసుకొని వెళ్ళిపోయాడు అక్షయ్. అలా డేస్ పాసింగ్. భూమి, రేపు కెనడా వెళ్ళాలి, నా బ్యాగ్ సర్దు. ఎందుకు? మీటింగ్ ఉంది. అవునా? త్వరగా అంటుంటే సరే అంటూ ముందుగా తన బ్యాగ్ సర్ది కిందకెళ్ళి డిన్నర్ చేసేసి బాగా అలసిపోవడంతో త్వరగానే పడుకున్నారిద్దరు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అనేసి మార్నింగ్ త్వరగా నిద్ర లేచిన అక్షయ్ ఫ్రెష్ అయ్యి భూమి, నేను వెళ్ళొస్తాను. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే బాయ్ అంటూ తన నుదుటిన ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్. ఇక భూమి గుడికి వెళ్ళడం కోసం లేచి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తుండగా సడన్గా తన కారు ముందుకు ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసింది. అయ్యో ఎవరు అనుకుంటూ త్వరగా కార్ ఆపి దిగి చూసిన తనకి ఒక్కసారిగా నిలుక్కుపోయింది. పూర్వి అంటూ పరుగున వెళ్ళి తనని చేరింది భూమి. అప్పటికే భయంతో స్పృహ తప్పడంతో ఎంత లేపినా లేవలేదు. పూర్వి భూమికి భయం వేసి అటుగా వెళ్తున్న వాళ్ళని పిలిచి తనని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరింది. ఇక డాక్టర్ తనని చెక్ చేసి సెలైన్స్ పెట్టి వెళ్ళిపోవడంతో కాసేపటికి స్పృహలోకి వచ్చింది. పూర్వి, ఏమైంది? ఇలా అయ్యావేంటి? అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని ఆతృతగా అయోమయంగా అడుగుతుంటే
భూమి అంటూ తనని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది పూర్వి. అసలేమైంది చెప్పు అంటూ టెన్షన్గా అడుగుతుంటే ఇక చెప్పడం మొదలుపెట్టింది. తను చెబుతున్న విషయాలు వింటుంటే భూమికి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. శిలలా మారిపోయింది. అసలు చెబుతుంది వింటున్న భూమికి ఇంకా ఏవి ఆమె చెవికి ఎక్కడం లేదు. అలాగే షాక్ కొట్టినట్లు మారిన భూమి భుజం పట్టి ఊపింది పూర్వి. హా అనింది ఏదో లోకంలో ఉన్న భూమి. ఏమైంది అనింది పూర్వి. ఏం లేదు అంటూ కళ్ళు తెలియకుండానే వర్షిస్తుంటే తనతో ఏం మాట్లాడలేక అలాగే జీవితం మొత్తం అంధకారమైనట్లు ఒక్కో అడుగు వేస్తూ ఇంటికి ఎలా వెళ్ళిందో కూడా తెలియకుండా వెళ్ళిపోయింది భూమి. అత్తారింటికి వెళ్ళిన కూతురు మళ్ళీ ఇంటికి రావడం చూసి ఆశ్చర్యంగా అనిపించి భూమి ఏమైందే ఇలా వచ్చావేంటి అని అపర్ణ అడుగుతున్నా వినిపించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. భూమి నిన్నే ఏమైంది మొన్నే వెళ్ళావు కదీ మళ్ళీ వచ్చావేంటి అంటుంటే ఏ రాకూడదా అనింది కోపంగా. అయ్యో అది కాదమ్మా, నువ్వు 2 రోజులు ఉండడానికి వస్తే చాలా సంతోషం, కానీ ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు కదా, అందుకే భయంగా అనిపించి అడుగుతున్నాను. చెప్పమ్మా ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? అల్లుడు గారెక్కడా? నేను ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉండిపోతాను. నాకు ఏ బంధాలు వద్దు. నా జీవితం ఇక మీకే అంకితం. నా లైఫ్లోకి ఎవరూ రాకూడదు, రానివ్వను కూడా అంటున్న భూమి మాటలకి భూమి అసలేమైంది నీకు? ఏంటిలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు అంటూ అరుస్తోంది అపర్ణ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.